Yeah, hello friends. Today we are learning about idempotent process call in the SAP CPA. It is the local call. Basically, what is idempotent process call? The potent process call element is used to invoke a process in the way that ensures idempotency. Uh, Idempotency means that multiple invocations of the same process within the same input procedure, the same result, regardless the number of invocations. It helps to prevent duplicate process, ensure that result remains constant even if the process called multiple times. లైక్ మనకు ఎలా అంటే ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఒక ఆర్డర్ని ఒకసారి ప్రాసెస్ చేయాలి. సో సేమ్ ఆర్డర్ అదే ఆర్డర్ మళ్ళీ వచ్చిందనుకో, మళ్ళీ ప్రాసెస్ చేస్తే సమ్ ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. సో ఇన్ దిస్ సినారియో వీఆర్ యూజింగ్ ద ఐడమ్ పొటెన్షియల్ ప్రాసెస్ కాల్ అనమాట. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో నేను ఒక ఐఫ్లో తీసుకుంటున్నాను. సో ఇంటిగ్రేషన్ ఫ్లో తీసుకుంటున్నాను. నేమ్ వచ్చేసి ఐడమ్ పొటెంట్ ప్రాసెస్ కాల్. సో ఇంటిగ్రేషన్ ఫ్లో యాడ్ అయింది దానికి. సో ఇక్కడ ఎడిట్ చేసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ మనకి ఏంటంటే హెచ్టిటిపి అడాప్టర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ పాత్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఐడమ్ పొటెంట్ ప్రాసెస్ అని ఇస్తున్నాను. ఓకే, సో అన్సెట్ చేయండి. సో నా ఇప్పుడు ఏంటంటే మనం ఒక కంటెంట్ మాడిఫైయర్ తీసుకోవాలి ఇక్కడ. సో ఆర్డర్ నెంబర్ ఇక్కడ సేవ్ చేసుకుంటాం అన్నమాట ప్రాపర్టీస్లో. సో ఇక్కడ ప్రాపర్టీలో ఆర్డర్ నెంబర్ ప్రాపర్టీలో ఒకటి యాడ్ చేసుకోండి. లైక్ ఆర్డర్ ఐడి ఒకటి యాడ్ చేసుకోండి. సో ఇది మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే ఎక్స్పాత్ నుంచి తీసుకుంటాం అనమాట. సో అక్కడ మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అక్కడ నుంచి మనకి ఎక్స్పాత్ నుంచి వస్తుంది. సో ఆర్డర్ ఐడి. ఓకే, ఐడి అనేది క్యాపిటల్ చూసుకోండి, స్ట్రింగ్ అని ఇవ్వాలి. సో ఒకటి క్రియేట్ చేసాం అనమాట, ఒక ఎక్స్చేంజ్ ప్రాపర్టీ క్రియేట్ చేసినట్టు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంకోటికి ఇక్కడ లోకల్ కాల్లో ఐడమ్ పొటెన్షియల్ కాల్ తీసుకుంటాం ఇక్కడ. సో ఇప్పుడు ఐడమ్ పొటెన్షియల్ కాల్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొక ఇంటిగ్రేషన్ ఫ్లో అంటే లోకల్ ఇంటిగ్రేషన్ ఫ్లో ఒకటి తీసుకోవాలి. సో ఇక్కడ ఎస్, సో ఇక్కడ లోకల్ ఇంటిగ్రేషన్ ఫ్లో తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఐడెంట్ పొటెన్షియల్ ఈ సెలెక్ట్ ఫంక్షన్ దగ్గర మనం కాన్ఫిగరేషన్స్ ఏమి ఇస్తామంటే లోకల్, ఇప్పుడు ఇది లోకల్ తీసుకున్నాం కదా, ఆ లోకల్ ఇంటిగ్రేషన్స్లో సెలెక్ట్ చేసుకుంటాం. మెసేజ్ ఐడి వచ్చేసి ప్రాపర్టీ డాట్ ప్రాపర్టీ డాట్ ఆర్డర్ ఐడి. ఓకే, ఆర్డర్ ఐడి ప్రాపర్టీ డాట్ ఆర్డర్ ఐడి. ఐడమ్ పొటెన్షియల్ మెసేజ్ ఐడి కింద ఇక్కడ మనం సేవ్ చేసుకున్న ఈ ఈ ప్రాపర్టీస్ నుంచి తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే మనకి డూప్లికేట్స్ వచ్చినాయో అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ కాదు. అది ఎలాగో చూద్దరు కానీ మీరు ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ నేను ఒక రౌటర్ తీసుకుంటున్నాను. ఒకటి. సో రౌటర్ తీసుకుని
ఇక్కడ ఒక మెసేజ్ ఈవెంట్ తీసుకుంటాం. ఎండ్ మెసేజ్ ఇంకో ఎండ్ మెసేజ్ తీసుకుంటాం అనమాట. అంటే మనకు తెలియడం కోసం మీకు ఎండ్ మెసేజ్ ఒకటి తీసుకుంటున్నాను. సో ఇక్కడ రౌటర్ కండిషన్ నుంచి దీనికి ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ మనకేంటంటే ఇప్పుడు దీనికి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి నేను ఇక్కడ ఏం తీసుకుంటానంటే మళ్ళీ ఇంకో కంటెంట్ మాడిఫైర్ తీసుకుంటాను మనకు తెలియడం కోసం. అసలు ఏది ఎగ్జిక్యూట్ అయింది, ఏది ఎగ్జిక్యూట్ కాలేదు అని మనకు తెలియడం కోసం కంటెంట్ మాడిఫైర్ తీసుకుంటున్నాను. ఇక్కడ కంటెంట్ మాడిఫైర్, ఇక్కడ కంటెంట్ మాడిఫైర్ తీసుకుంటున్నాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇది. ఈ రౌటర్ నుంచి కంటెంట్ మాడిఫైర్ వచ్చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇది ఇన్ కేస్ ఫాల్స్ అయితే ఇలా వెళ్ళిపోతుంది. ట్రూ అయితే అంటే డూప్లికేట్ ట్రూ. ఈజ్ డూప్లికేట్ అంటే ఇక్కడ ఏదైతే ఆర్డర్ నెంబర్ వచ్చిందో అది డూప్లికేట్ అయితే ఈ పాత్ ఎగ్జిక్యూట్ అయ్యేలా పెడదాం. సో ఇక్కడ మన కండిషన్ ఏమి ఇస్తామంటే నాన్ ఎక్స్ఎంఎల్ తీసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే హెడర్ నుంచి తీసుకుంటుంది ప్రాపర్టీ. సో స్టాండర్డ్ హెడర్ ఉంటుంది అనమాట మనకి. ఆ స్టాండర్డ్ హెడర్ నుంచి మనం ఈ కండిషన్ స్టాండర్డ్ హెడర్ అనమాట. ఈ హెడర్ ఏం చేస్తుంది అంటే ఈ హెడర్ ట్రూ ఫాల్స్ అని ఇస్తుంది అనమాట. ఇన్ కేస్ ట్రూ అయితే ఇటు నుంచి వెళ్ళిపోయమని చెప్పి మనం ఇస్తున్నాం అనమాట. ట్రూ. ఓకే, ఇది ట్రూ ఇస్తున్నాం. ఇన్ కేస్ ఇట్ ట్రూ అయితే ఈ కంటెంట్ మాడిఫైయర్ దగ్గరికి వస్తుంది. సో ఈ కంటెంట్ మాడిఫైయర్ దగ్గర ఏమి ఇస్తామంటే ఇప్పుడు ఈ డిఫాల్ట్ అవుట్ వచ్చేసాను 5 డిఫాల్ట్. సో ఇక్కడ కంటెంట్ మాడిఫైయర్ దగ్గర ఇక్కడ ఏమి ఇస్తామంటే ఒకసారి ఇది ఇది పెడదాము. ఈ కండిషన్ ఏమొచ్చింది అన్నది మనం చెక్ చేసుకోవడానికి. సో ఇదేంటంటే కండిషన్ రౌటర్ 2 అని ఇద్దాం ఇక్కడ. సో మనం తెలియడం కోసం అండ్ ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ ఈ కంటెంట్ మాడిఫైయర్ దగ్గర వచ్చేసి రౌటర్ 1 అని ఇద్దాం. ఓకే, సో ఇక్కడ ఒక కంటెంట్ మాడిఫైయర్ తీసుకుందాం. సో మనకి ఎగ్జిక్యూట్ అయిందా లేదా అని తెలియడం కోసం ఒక కంటెంట్ మాడిఫైయర్ తీసుకుందాం. సో ఇక్కడ ఎప్పుడైతే డూప్లికేట్ రాలేదో మనకి ఈ ఐడెం పొటెన్షియల్ కాల్ యాక్టివేట్ అయ్యి ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం పెడదాం అంటే మెయిన్ ఇంటిగ్రేషన్ ఫ్లో. సరే, ఇంటిగ్రేషన్ ఫ్లో ఉంటుంది. ఓకే, సో ట్రేస్లో పెట్టండి.
ఆర్డర్ ఐడి మరి మన క్యాపిటల్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఇద్దాం. ఇక్కడ పొటెన్షియల్ కార్డ్ 404 ఎర్రర్ వచ్చింది. ఇంకా ఒకసారి చూద్దాం. ఇప్పుడు డిప్లాయ్ అయింది. ఇందాక డిప్లాయ్ కాలేదన్నమాట. ఇది ఎవరు వస్తుంది. యూఆర్ఎల్ రాంగ్ ఉందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లోజ్ చేయబడింది. చూసారా ఇక్కడ ఇంతకు ముందు మనకి ఇక్కడ రో వచ్చింది. అంటే ఇదే ఐడి మనకి ఇక్కడ ఏమైందంటే డూప్లికేట్ అయిపోయింది అనమాట. అందుకని ఈ రోటర్ ఎలగట్ అయింది. సో ట్రేస్లో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూసారా? సో మనకి 2 టైమ్స్ మెసేజ్ పంపించాం కాబట్టి 2 టైమ్స్ చూద్దాం. సో చూసారు ఇక్కడ ఫస్ట్ టైం ఐడెం పొటెన్షియల్ కాల్ యాక్టివేట్ అయిందనమాట. ఎందుకంటే ఈ ఎప్పుడైతే డూప్లికేట్ కాదో అది ఇది యాక్టివేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ కాల్ యాక్టివేట్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఏమైందంటే ఇది యాక్టివేట్ అయింది. సో నెక్స్ట్ టైం ఏంటంటే సేమ్ అదే ఐడి మనం సేమ్ అదే ఐడి పంపించాం కాబట్టి సో ఇక్కడ ఏమైందంటే చూసారా ఇది ఈ ఈ ప్రా ఇది ఇది ఈ పాత్ యాక్టివేట్ అయింది. సో ఎప్పుడైతే మనకి డూప్లికేట్ వచ్చిందో అప్పుడు ఈ కండిషన్ బేస్ చేసుకొని మనం వేరే చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఎలక్ట్ మెసేజ్ కానీ ఏదైనా ఆర్డర్ ఇట్ ఈస్ డూప్లికేట్ ఆర్డర్ ఆల్రెడీ ప్రాసెస్డ్ కానీ ఇలా పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఇన్ కేస్ డూప్లికేట్ రాలేదు అంటే కనుక సో ఇక్కడ మనం వేరే చూద్దాం. ఇప్పుడు ఇంకా అర్థమవుతుంది బాగా. సో ఇది వేరే డూప్లికేట్ కాదనమాట. సో సో రౌటర్ 1 యాక్సెప్ట్. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ ఇది యాక్టివేట్ అయ్యింది చూసారా? ఇది యాక్టివేట్ అయ్యింది. సో ఇలాగనమాట ఐడెం పొటెన్షియల్ కావాలంటే ఇలాగా ఎప్పుడైతే డూప్లికేట్ వచ్చిందో అది వేరే పాత్ నుంచి వెళ్ళిపోతుంది. అంటే ప్రాసెస్ కాదనమాట. సో ఇక్కడ మనం ఈ కండిషన్ బేస్ చేసుకొని ఐడెం పొటెన్షియల్ కాల్ని ప్రాసెస్ చేసుకుంటాం అనమాట. సో ఇది ఐడెం పొటెన్షియల్ కాల్ గురించి. ఇన్ కేస్ మీకు ఏం డౌట్స్ ఉన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మెసేజ్ పెట్టండి. యూ కెన్ హెల్ప్ ఎనీ హెల్ప్ సిపిఐలో ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాం. ఓకే. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి.
లైవ్ క్లాసెస్ గురించి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.